సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు. ప్రిన్సిపల్ వేధింపుల వల్ల ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్న విద్యార్థిని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన శ్రీకాకుళం జిల్లా పొందూరు కేజీబీవీలో చోటు చేసుకుంది. కులం పేరుతో కేజీబీవీ ప్రిన్సిపల్ సిపాన లలిత వేధించేదని విద్యార్థిని ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్సీ వాళ్లు అసహ్యంగా ఉంటారంటూ ప్రిన్సిపల్ మాట్లాడేదని ఆ విద్యార్థిని కన్నీరు మున్నీరైంది. 2 కాళ్లు విరిగిపోయి 2 నెలలుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నప్పటికీ ఎవరూ పట్టించుకోవడం లేదని విద్యార్థిని తల్లి వాపోయారు. మరింత సమాచారం మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. జిల్లా పొందూరు కేజీబీవీలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థిని ఆత్మహత్యత్నానికి పాల్పడింది. ప్రిన్సిపాల్ వేధింపుల వల్లే ఈ ఆత్మహత్యత్నానికి పాల్పడినట్లు విద్యార్థిని ఆవేదన వ్యక్తం చేశారు. మనకు చెప్తున్న పరిస్థితి ప్రస్తుతం విద్యార్థిని ఉన్నారు, అంత మాట్లాడదాం. ఎందుకు ఆత్మహత్యత్నానికి పాల్పడ్డారు? ప్రిన్సిపల్ మేడం వల్లే ఆత్మహత్య చేసుకున్నాను నేను. ప్రిన్సిపల్ మేడం వాళ్ళు చేసుకున్నాను అంటే ఆవిడ మంచివారు కాదు, వల్గర్ వర్డ్స్ వాడతారు. ఇంకా మాది ఎస్సీ క్యాస్ట్ అండి, మేము అక్కడ ఎస్సీ వాళ్ళంటే ఇంత అసహ్యంగా ఉంటారు. మీ ఎస్సీ కాలనీ నుండి రావాలంటే మా ఎస్సీ కాలనీ బ్యాక్ హాస్టల్, మీ ఎస్సీ కాలనీ నుండి రావాలంటే చాలా అసహ్యంగా ఉంది. మీకు ఇక్కడ సీట్ ఇవ్వడమే ఇంకెక్కువ, మీకు ఇంకా ఎస్సీ క్యాస్ట్ అని ఇంకా మిమ్మల్ని చులకనగా మేము చూస్తే మాది ఇదని మాట్లాడారు సార్. మీరేటి ఇంత మురిగ్గా ఉంటారని కూడా అన్నారు. మా అమ్మకైతే మీ అమ్మ నువ్వు తప్పుడు మనుషులు అని కూడా అన్నారు. మీ అమ్మ బ్యాండ్ మేళ పనిచేస్తుంది కూడా, నువ్వు కూడా వెళ్తావని టీచ్ చేసి కూడా మాట్లాడారు నన్ను, అలా చెప్పారు. ఇంకా పీజీటీస్ మేడమ్స్ మీకేమైనా చెడు పనులు ఏమైనా నేర్పిస్తున్నారా, ఎవరినైనా ఏమైనా అబ్బాయిలు ఎవరైనా సెట్ చేస్తున్నారా అని కూడా అన్నారు సార్ మమ్మల్ని. అంటే ఇంటర్మీడియట్ కదా సార్, మేము ఆడపిల్లలమే. మీకు ఎవరైనా అబ్బాయిని ఎవరైనా మీ పీజీటీ మేడమ్స్ ఎవరైనా మీకు సెట్ చేస్తున్నారా, మీకు ఏమైనా చెడు పనులు నేర్పిస్తున్నారా అని కూడా అన్నారు. మళ్ళీ ఏంటి మీ ఎస్సీ వాళ్ళందరూ అబ్బాయిలా బిహేవ్ చేస్తారట, అమ్మాయిలాగా ఉండరంట, అలాగా టీచ్ చేసి మాట్లాడారు. ఎప్పుడు ఆత్మహత్య పాల్పడ్డావు? సెప్టెంబర్ 19 సార్. మరి అప్పుడు ఎందుకు చెప్పలేదు, ఇప్పుడు ఎందుకు చెప్పలేదు? అప్పుడు నేను పడిపోయిన తర్వాత అన్కాన్షియస్ అయిపోతే ఇక్కడికి తీసుకొచ్చాను. నన్ను ఇక్కడికి తీసుకొస్తే అప్పుడు డాక్టర్స్ అడిగారు ఎలా పడిపోయావమ్మా ఏంటి అంటే ఇలాగ పడిపోయానని చెప్పేశాను. అయితే ఆ తర్వాత వాళ్ళు మా ఎస్ఓ మేడం ఏంటి చెప్పారు, నువ్వేం బాధపడకమ్మా, కింద కాలు పెట్టినంతవరకు బాధ్యత మాది అని చెప్పారు. నేను ఎలా పడిపోయినానో నాకు అంత గుర్తులేదు కదా, అన్కాన్షియస్ అయిపోయాను. మెలకువలోకి వచ్చిన తర్వాత నువ్వే పడిపోయావు కదా, నువ్వు వాళ్ళకి చెప్పకపోతే నీకు మరి హాస్టల్కి రానేమో, టీసీ ఇచ్చేస్తాము, ఇంకెక్కడ చదువు, నీ ఫ్యూచర్ మొత్తం పాడు చేసేస్తాము అని చెప్పి ఏపీసీ సార్ అని ప్రిన్సిపల్ మేడం బెదిరించారు మమ్మల్ని. చెప్పుకోండి, మీ ఎస్సీ క్యాస్ట్ కదా, మీరు ఏటి చేయలేరు, మిమ్మల్ని మేము ఎక్కడే చదివించము అని కూడా అన్నారు సార్. అప్పుడు వాళ్ళు అలాగ బెదిరించారు సార్. మరి నేను హాస్టల్కి వెళ్తే మరి నన్ను చదవనివ్వనని సార్, ఇంకెక్కడ చదివించడానికి సార్, ఫ్యూచర్ మొత్తం స్పాయిల్ చేసేస్తాను అన్నారు. పట్టించుకున్నారా? ఇప్పుడు ఎందుకు మరి బయటికి చెప్తున్నా? ఇప్పుడు 2 months అయిపోయింది సార్. అప్పుడు అన్కాన్షియస్లో ఉన్నాను, ఏం మాట్లాడి నాకు గుర్తులేదు. ఇప్పుడు నిజమేటో తెలిసింది కదా, అందుకు ప్రిన్సిపల్ మేడం ఆవిడ వల్ల నేను సూసైడ్ చేసుకోవాల్సి వచ్చింది. అందుకే ఇప్పుడు కంప్లైంట్ చేశాం మేము. పట్టించుకోవట్లేదు, అసలు ఎవరు రాలేదు. 2 months అయిపోయింది, ఇప్పటికి వచ్చి ఆవిడ రెస్పాన్స్ కూడా మమ్మల్ని చూపించలేదు. మా పాప ఇగో ఇలా ఎక్కడ పడిపోయిందో ఆ ప్లేస్లో ఇలాగే ఉన్నా సార్, వాళ్ళు తీయలేదు కూడా కనీసం మా పాపని. ఆ హాస్టల్ ఆ మేడంల మాటలు ఎలాగుంటాయంటే, మీరు ఏడ్ చేసుకుంటారో, మీకు దిక్కెవరో, మీరు ఎవరితో చెప్పుకుంటారో అన్నట్లుగా మాకు మాట్లాడారు. మేము ఏం చేయలేమమ్మా, మాకు ఫండ్స్ ఏమీ రావట్లేదు, మాకు ఇది లేదు అని అనేసి వాళ్ళు అనేసారు. వీళ్ళందరినీ ఈ అమ్మాయిని హాస్పిటల్లో చూసుకుంటే నా కొడుకు పరిస్థితి, మా పిల్లల పరిస్థితి, అసలు నా పరిస్థితి ఏంటి నాకే తెలియక వాళ్ళని ఎంతో బ్రతిమలాడితే వాళ్ళు నువ్వేం చేసుకుంటావు చేసుకోమన్నట్టుగా రెక్లెస్గా
మాట్లాడారు. హాస్పిటల్లో ఉన్నప్పటికీ ఇంతవరకు ప్రిన్సిపాల్ కానీ ఏదైతే ఉన్నతాధికారులు కానీ ఇంతవరకు పట్టించుకోలేదని, ఇప్పటికైనా పట్టించుకొని తమను ఏదైతే మళ్ళీ చదివే పాఠశాలకు వెళ్ళే వరకు తమ బాగోగులు చూడాలని కూడా ఇక్కడ విద్యార్థినితో పాటు విద్యార్థిని తల్లి చెప్తున్న పరిస్థితి. కెమెరామెన్ రాజుతో సునీల్, సాక్షి టీవీ, శ్రీకాకుళం. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTHలో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.